హాయ్ అండి, వెల్కమ్ టు పూసా క్రియేషన్స్. ఈరోజు పొటాటో కర్రీ 5 మినిట్స్లో చేసుకునేటట్లుగా నేను చూపిస్తాను. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి. పొటాటోస్ అన్నీ కూడా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో పోసి కడుక్కోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వేరే తప్పెలలో వేసుకొని దానిలో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. బంగాళదుంపలన్నీ ములిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, తొందరగా అయిపోతుంది. అండ్ ఈలోపు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోండి. పోపులు వేగేలోపు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా వేగించుకోవాలి. చూసారా, వేగించుకుంటున్నాను. అండ్ దానిలో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత చూడండి, పక్కన బంగాళదుంప చూపిస్తాను. చూసారా, ఉడికిపోయాయి, బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకుందాం. టమాటా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో వేసుకోవాలి. చూసారా, బంగాళదుంపలన్నీ పక్కన తీసి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఉడికిపోయాయి కాబట్టి. చూడండి, టమాటా కూడా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత చూసారా, మెత్తగా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, కారము, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. అంతే, అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్తో నా వీడియో ఇంకా చాలామందికి షేర్ అవుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. చూసారు, దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. బంగాళదుంపలన్నీ వేసిన తర్వాత వాటర్ పోసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూడండి, తీసి చూపిస్తాను ఎలా ఉడుకుతుందో. వాటర్ కొంచెం ఇంకింది కదండి, అది ఇలా మొత్తం ఇంకిపోవాలి. మీరు ఎంతవరకు ఉడికించుకోవాలనుకుంటే అంతవరకు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది. బంగాళదుంపలు అయితే చూసుకోవాల్సిన లేదు, అన్నీ ఆల్రెడీ ఉడికిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమేనండి. అంతే, అయిపోయింది. నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కమెంట్.